था तुम्हारा तुम्हारा बेटा? सुसाइड होने के बाद हम जाने से पहले एक 5 मिनट बच्ची आई, आके चले गई, सीसी कैमरे में है बोले। इतना अगर वो बच्ची को डीप लव रहता, पोस्टमार्टम के टाइम पे, डेथ के टाइम पे उनके ऑफिस के तकरीबन फैंस फ्रेंड्स पूरे आए, वो बच्ची नहीं है, खाली वो बच्ची नहीं है। वो बच्ची का प्री प्लान था इसको जो है ना हरासमेंट करके इसको सुसाइड पे जो है ना ये कराना, इसका कहीं और कुछ जो है ना चक्कर था जो इसको बीच में से हटाना चाह रही थी। ये बच्चा जो है ना उसके साथ जो है ना डीप लव करता था, वो डीप लव को क्या करे, यानी इनोसेंट था ये पूरी हमारी फैमिली को जो है ना प्लान देने वाला आदमी था। हम पूरों के बीच में अगर झगड़े हुए तो सोल्यूशन निकालने वाला बच्चा था ये उतना बता। हाँ, 6 फीट 2 इंच का बच्चा था हमारा, उतना हाइट पर्सनालिटी वाला बच्चा था, बड़े दिल वाला बच्चा था। सुसाइड చేసుకుంటే మీకే షాక్? हम पूरे शौक है, हम पूरी फैमिली परेशान है उसके वास्ते। हम पूरों की जान था उन्हें, पूरे फैमिली को संभालने वाला अकेला बच्चा था। 2 लड़कियों की शादी करा उन्हें, पिताजी का जो है ना जो हार्ट का ऑपरेशन कराया उन्हें, मम्मी का ऑपरेशन कराया उन्हें, उतना जो है ना फैमिली का रिस्पॉन्सिबल पर्सन था। हम तेलंगाना पुलिस से, रेवंत रेड्डी साहब से, राजेंद्र नगर पुलिस स्टेशन से हमसे एक रिक्वेस्ट कर रहे हैं कि ये चीज़ को जो है ना डीपली इन्वेस्टिगेशन करना और हमारे को जो है ना इंसाफ होना। हमारी इंसाफ में सबसे बड़ी बात यह है कि हम जो है ना ये आज हमारे बच्चे के साथ हुआ, कल इसके बाद नेक्स्ट कोई और है, कहीं कोई और नेक्स्ट है। हम पुराने और बहुत जो है ना इनके किस्से सुने हैं, ये तारीख से हम जो है ना ये बात बोलना चाह रहे हैं और हम जो है ना आगे के लिए हमारे बच्चे के लिए इंसाफ चाहिए बस। చూస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. అదే ఒక మహిళకు జరుగుంటే ఇప్పుడు హ్యూమన్ రైట్సే కానీ ఫెమినిస్టే కానీ లేకపోతే మహిళా సంఘాలు వీళ్ళందరూ దిగి వస్తుండే కదిలి వస్తుండే. ఇదే విషయం ఒక అబ్బాయికి జరిగింది. ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించట్లేదు. ఏదైతే మా కుటుంబానికి జరిగిందో చాలా అన్యాయం. ఒక మహిళ టార్చర్ వల్ల అతను ఎంకరేజ్మెంట్ వల్లనే అతను సూసైడ్ చేసుకున్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా సూసైడే కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, కావాలని అతన్ని చిత్రహింసలకు గురి చేసింది మహిళ అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతుంది. పోలీసులు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి, తప్పకుండా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. ప్రస్తుతం తాండూర్ బస్వన్న కట్ట దగ్గర ఉన్నాం. ఇమ్రోజ్ అన్న వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది, కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా మర్డరే అంటున్నారు. ఇమ్రోజ్ మాత్రం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అదేవిధంగా అతను హైదరాబాద్లో ఒక మహిళ అనుష్క శర్మ అనే ఒక మహిళతోని సహజీవనం అంటే లివింగ్ రిలేషన్షిప్ ఉన్నది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దీని మీద ప్రధానంగా వాళ్ళిద్దరూ 7 years నుంచి లివింగ్ రిలేషన్షిప్ ఉన్నారు. దాని తర్వాత తన టార్చర్ భరించలేక అతను సూసైడ్ చేసుకోవడం అయితే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది జరిగి కూడా 3 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులే కానీ లేకపోతే ఎక్కడి నుంచి కూడా కుటుంబానికి సరిగ్గా రెస్పాన్స్ కూడా లేదు, తన మీద చర్యలు కూడా తీసుకోలేరు. ఇది జరిగింది మాకు చాలా అన్యాయం అని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ జరుగుతుంది. ఇదే ఒక మహిళకు జరుగుంటే ప్రధానంగా మహిళా సంఘాలే కానీ లేకపోతే కమిటీలే కానీ అందరూ వచ్చి తనకి జస్టిస్ కావాలని అడుగుతుండే. ఇదే ఒక అబ్బాయికి జరిగింది. ఇప్పటివరకు ఏ మీడియా కానీ లేదంటే ఎవరు కూడా రాలేరు. మా కుటుంబానికి జరిగింది చాలా అన్యాయం, అసలు అతను చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కుటుంబం కూడా చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకని, అంటే ఇమ్రోజ్ ఎటువంటి వ్యక్తి? చాలా మంచి వ్యక్తి, చాలా కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని మంచిగా ఆదుకునే వ్యక్తి. అందరు అన్నదమ్ములతోటి, అందరు ఫ్రెండ్స్ తోటి, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఒక్కరితోటి కూడా కొట్లాడలేదు, ఇప్పటివరకు ఏం లేదు. ఇంత మంచి అబ్బాయి, మాకు ఇంత అయిందంత వరకు కూడా నాకు, నా భార్యకు, నా చెల్లెలు, నా పిల్లలకు ఎవరికి తెలియలేదు. బయటి నుంచి తెలిసింది మాకు. ఇది తెలిసిన తర్వాత నాకే కాళ్ళకి దిగి భూమి వెళ్ళిపోయినట్టు, నా నడిచే ట్రాక్ వెళ్ళిపోయినట్టు చేసేసింది అమ్మాయి. ఏం చేయాలి, మేము ఎట్టా బతకాలి, మాకు ఆదాయం మా భార్యకు కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు మాకు సమాజం లోపల ఒక ఎట్ట మేము బతకాలి, అది మాకు పెద్ద బాధగా ఉంది. ఆ బాధ ఏముంది కానీ ఒక అమ్మాయి కూడా, ఆమె కూడా ఆలోచించాలి ఒక అబ్బాయితోటి ఎట్టుండాలి ఏం లేదని. మాకు ఇప్పటివరకు లేదా ఎవరు పోలీసు కూడా సహకారం లేదు, ఏం లేదు, ఖాళీ మాట్లాడడంతో. ఇదే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఎంతో మహిళా సంఘాలు బయటకు వస్తుండే, మీరు చెప్పినట్టు ఎంతోమంది వచ్చి లేదా రోడ్డు మీద కూర్చుంటుండే. కానీ ఇప్పటివరకు ఎవ్వరు ఏం అడిగేవాళ్ళు లేరు. మేము ఇక్కడనే ముసలోళ్ళు ఇద్దరు, లేదా నాకు కూడా హార్ట్ ఆపరేషన్ అయింది, నేను కూడా అస్తమా పేషెంటు. మేము చాలా బాధలో, మేము డిప్రెషన్లో, ఏం మాట్లాడుతున్నాను కూడా ఇప్పుడు నాకు
తెలియడం లేదు. అనుష్క అగ్రవాల్కి మరి మీ కొడుకు కూడా 7 months రిలేషన్ అని చెప్తున్నారు. మీకు తెలుసా అతను రూమ్లో ఉన్నాడు ఆ అమ్మాయితోని సహజీవనంగా ఉన్నారు వాళ్ళు అని? लेदू ये हमारा को कुछ भी नहीं मालूम था. मेरा बेटा ऐसा है बोल के कुछ भी नहीं. मेरा बेटा बहुत अच्छा था, ऐसा कुछ नहीं करता, उन्हें कुछ भी नहीं करता. और वो बच्ची बहुत टॉर्चर करी और हमको कुछ नहीं मालूम था. वो बच्चे की अब डेड बॉडी आए, बस सब उनके दोस्त हर बात बोले वो बच्ची ऐसा टॉर्चर करती थी उसके वजह से. इससे पहले 4 टाइम करा गए थे वो बच्ची की वजह से. అంటే 4 times సూసైడ్ అటెంప్ట్ చేశారంట. ఇట్లా ఆమె టార్చర్ చేస్తే అట్లా టార్చర్ కర్నేసి అసలు కర్నే గయాగతే ఉన్నాయి. మీకు ఎప్పుడు తెలియదు? మాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది మాకు. నా కొడుకు సూసైడ్ చేస్తా అని లేదు, उसको सुसाइड करता हूँ बोल के उन्हें हैश नहीं वैसा. मेरा बच्चा बहुत अच्छा है, स्ट्रांग पर्सन. हाँ इतना चेस्ता नहीं ले दो, उसको मारे सो है वो बच्चे को, उसको पिलाए करे सब सिखाई उन्हें छु. वो बच्ची सिखाई, मेरा बच्चा ऐसा नहीं था. उन्हें हमारे अड्रेस नहीं देता. మా ఇంట్లో ఒకసారి వచ్చిండు, అందరు మేము పండుకున్నాడు, మా కొడుకు కూడా పండుకున్నాడు. 3 గంటలకి ఆమె పిలిచింది అంట ఇప్పుడే రావాలి అని. 3 గంటలకి వెళ్ళిపోయిండు. నాకు కూడా చెప్పలే, ఏం చెప్పిపోయిండు, నాకు పొద్దుగాల జల్దీ ఆఫీస్కి పోవాలి అని ఇట్లా చెప్పిపోయిండు. అంటే ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర కూడా అమ్మాయి ఉండనీయకపోతుండే. ఫోన్ లో మాట్లా కూడా नहीं उठा रहा था, फोन नहीं उठा रहा था, बात नहीं करना बोला किसी అంటే से. మీతో మాట్లాడొద్దు, మీ ఇంటికి రావద్దు అని సొంత కొడుకునే తల్లిదండ్రుల దగ్గర రానియకుండా అలా చెప్తుంది. हाँ ऐसा बोल रही थी, कहते उन्हें फोन नहीं कर रहा था बच्चा मेरा, ऐसा डर डर के रह रहा था. हाँ मेरा बच्चा बोला शादी करता हूँ मैं, मेरा बच्चा बोल रहा था ऐसा कुछ भी ऐसा उन्हें सुसाइड करने का वैसा है ही नहीं. उन्हें मेरे बच्चे को मारी उन्हें. हाँ मेरा बच्चा सुसाइड करता हूँ भी बोले तो क्या वजह से करता हूँ बोला उन्हें बच्चा मेरा, किस वजह से, चुप तो नहीं बोला, बच्ची की वजह से सुसाइड करता हूँ बोला था. वो बच्ची मारी मेरे बच्चे को. मेरा बच्चा एक ही था, मेरा बेटा एक ही बेटा था मेरे को. अब कहाँ जाओ मैं, किसके पास जाऊँ, मेरे बच्चे अब कहाँ से लाना, मेरा हमारा सहारा चलेगा मेरा बच्चा. वो बच्ची को नहीं छोड़ना, अगर वो बच्ची कर ली तो उनके लोग पुलिस वाले चुप बैठते थे, क्या बोलो तुम लगा. वो बच्चे को अगर वो बच्ची कुछ कर ली तो मेरे बच्चे को छोड़ते थे, घर में छोड़ते थे, तो बच्ची को क्यों छोड़े फिर. कौन सा इंसाफ है ये पुलिस वालों का. मेरा बच्चा है बोल के छोड़ दिए बच्ची को. वो बच्ची बहुत टॉर्चर करी, मेरे बच्चे को बहुत सताई. हर टाइम आए तो टेंशन में रहता था, क्यों बात नहीं करता था मेरे से सही, छुप छुप के चले आता था. 6-7 महीने से टेंशन में है मेरा बच्चा. खाता नहीं था, पीता नहीं था मेरा बच्चा. मेरा बच्चा सुसाइड करे वैसा नहीं है. हमारी फिक्र बहुत थी मेरे बच्चे को. मैं बेटा हूँ, मेरा माँ बाप का सहारा हूँ बोल के मेरा बच्चा खुद ब खुद नहीं करा. मेरे बच्चे को मारी वो औरत, और कौन मारे, बस तुम लगा करना वो इंसाफ. అంటే మీరు పోలీసులకి ఫిర్యాదు చేశారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్లో మనం పోయి కంప్లైంట్ ఇచ్చినాం, ఇట్లా అయింది. ముందు ఈ ఫోటో చూడండి మీరు, ఇది సూసైడ్ అని ఎవరన్నా చెప్తారా? కింద స్టూల్ లేదు, ఏం లేదు, మొత్తం కాల్స్ మొత్తం కింద ఉన్నది. ఇతను హ్యాంగింగ్ కూడా చేసుకుంటే మనకి ఇక్కడ బెడ్ ఉన్నది, సపోర్ట్ చేయడానికి వస్తుంటే. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మా తమ్మునికి మొత్తం ఏమన్నా ఏసీ మందుగిందు ఏసీ వాళ్ళు అందరం కలిసి చేసినారు. మనకేం చెప్తున్నాను అంటే ఆడ పోయినాక వాచ్మెన్ డోర్ ఓపెన్ చేసినారని చెప్తున్నారు. డోర్కి మనం చూసినాక డోర్ మనం కాల్కెళ్ళి కొడితే మొత్తం డోర్ పెడతాం, అది ఏమన్నా క్రాస్ అని వేయాలి, కింద అరిగాను, అట్లా ఏం లేదు, మొత్తం నార్మల్గా ఉన్నది. ఇక మా తమ్ముడిది ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇతనికి ఫాలోవర్స్ మంచిగా ఉండే. మొత్తం పోస్ట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొత్తం పోస్ట్ డిలీట్ చేసింది. ఇతను వాళ్ళు కలిసి ఏమేమి ఉండే మొత్తం పోస్ట్ డిలీట్ చేసి మొత్తం ఐడి గిడి మొత్తం బంద్ చేసేసింది. ఇది అయిపోయినా అంటే ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తన దగ్గర ఉంది, తన దగ్గర మొత్తం పాస్వర్డ్. మా తమ్మునికి ఎట్లా చేసినంటే ఇప్పుడు నేను ఫోన్ చేసిన కాహేం రోజు కైసా అంటే మాట్లాడద్దు, మీ తమ్ముడు చేసిన ఎవరు, మా బాబాయ్ చేస్తే ఎవరు, మా నాయన చేస్తే కూడా అట్లా. మీరేమైనా దుష్మనా? కన్న కొడుకే కదా దుష్మన్ ఉన్నది, కానీ అతను అట్లా చేసేసిండు. అతను చికెన్ కూడా ఇడిచిపెట్టిండే నన్ను మొత్తం అట్లా ఎంత ఘోరంగా టార్చర్ పెట్టి. నాన్ వెజ్ కూడా అంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ కాదు. ఓకే, సో నాన్ వెజ్ కూడా నువ్వు వదిలేయాలి, మేము వెజ్ తినే వాళ్ళము తినాలి, మీరు వదిలేయాలి అని అట్లా చేసేసింది. మనకేం లేదు,
నేను సోషల్ వర్క్ చేస్తాం. నేను కూడా చాలా ఎక్కడ ఏమైనా ఇట్లా అన్యాయం అయితే మనం పోతాం. నేను పోతా, మా నాయన మా కాక వాళ్ళు మొత్తం పోతాం. మనం మొత్తం ఇట్లా పటేల్ ఫ్యామిలీ ఉన్నాయి తాండూరులో. మన చుట్టాలు 500-600 చుట్టాలు మొత్తం ఉన్న మా ఫ్యామిలీ ఇంత పెద్ద మొత్తం ఇట్లా పక్కల ఊర్లో వాళ్ళు ఎక్కడైనా ఏమైనా అయితే మనం జరుగుతాం. మా తమ్మునికి అయ్యి 3-4 డేస్ నడుస్తుంది. ఇప్పుడు వరకు ఏ సంత రాలేదు, ఏ హ్యూమన్ రైట్స్ రాలేదు. ఎందుకు? మా తమ్ముడు మంచి లేదా? మా తమ్ముడు మంచి లేదా? ఇంకా మా ఆడపిల్లకి ఏమైనా అయితే మొత్తం వస్తుంటే, మొత్తం మీడియా వస్తుండే, దీనికి హ్యాష్ నడిపిస్తుండే, ఇది చేయి అది చేయి, అబ్దుల్ అంటుంది, అది అంటుంది, మొత్తం చేస్తుంది. ఇప్పుడు మన తమ్మునికి ఎందుకు ఇట్లా చేస్తుంది? ఇప్పుడు వరకు ఆ పిల్లకి అరెస్ట్ చేయలేదు, అతని పాస్పోర్ట్ కూడా జప్తు చేయలేదు. ఇప్పుడు అతను యూఎస్ గిలస్ వెళ్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా క్రైమ్ అయితే మనం కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళ ఇంటి వాళ్ళకైనా పిలవాలి, అతను పాస్పోర్ట్ గిస్పోర్ట్ ఏమైనా ఉండాలి, అది జప్తు చేయాలి. పోలీస్ వాళ్ళది ఇది బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మనం అతను ఎక్కడైనా పోతే ఎవరికి అడగాలి? ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్? మనం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. మనకి ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చేసింది. సెక్షన్లు కూడా ఏమైనా అంత పెట్టలేదంట. మనం చూసినాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసినాక పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు మా తమ్ముడు మంచిగా జాబ్. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందా ఆ రోజు? ఏమైనా ఎవిడెన్స్ కనిపిస్తుందా, వీడియోస్ కానీ అలాంటివి? ఉన్నది ఆడ సీసీటీవీ ఫోటేజ్లో మొత్తం ఉన్నది. అతను ఇట్లా తాగి వచ్చి మొత్తం బిల్డింగ్ కింద అక్కడ బట్టలు వేసి మొత్తం సగం బట్టలు ఇడిచిపెట్టి నేను ఇట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాను, ఆ అమ్మాయి చేస్తానంట. మనకు కూడా ఇప్పుడు తెలిసింది, వాళ్ళ ఫ్రెండ్ చెప్పినారు మనకు. అట్లా చెప్తాం. మనం ఏం చెప్తున్నానంటే మా తమ్ముడు ఫోన్ ఒక ఆఫీస్ ఫోన్ ఇచ్చినామాడ, అతని ఫోన్ ఒకటి ఇచ్చినాము. ఐఫోన్ ఒకటి ఉన్నది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నది. అతను లాక్ తీసి మొత్తం డేటా కాల్ రికార్డింగ్స్ తీయాలి, మొత్తం మెసేజ్ తీయాలి. మెసేజ్లు తీసి ఏమేమి ఉన్నది ఏం లేదు మొత్తం మనకు చెప్తే ఏమున్నది ఏం లేదంటే ఇది రూమ్ వీడియో కూడా ఉన్నది. మొత్తం రూమ్ వీడియో కూడా ఉన్నది మా దగ్గర. మొత్తం ఎవిడెన్స్ ఉన్నది మా దగ్గర. అంటే ఇది సూసైడ్ చేసుకోక ముందు ఇది అంతా గొడవ జరిగింది అక్కడ. ఆ పిల్ల మొత్తం బట్టలు ఉన్నది ఇక్కడ మీరు చూడండి. మొత్తం ఆ పిల్ల బట్టలు ఈడ ఆ పిల్ల బట్టలు మొత్తం ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి, మా తమ్ముడి ఫ్రెండ్కి ఫోన్ చేసినాము. చేసి మీ తమ్ముడుకెళ్ళి మనం మాట్లాడలేదు మా బిడ్డ 2 నెలల నుంచి నీ తమ్ముడు వచ్చి మన మీద అది చేసిన ఇది చేసిన అని చెప్తున్నారు. ఆ రోజు సీసీటీవీ ఫోటేజ్ ఉన్నది. అతను ఎవరికి ఫోన్ చేసినా మొత్తం అతను లాస్ట్ కాల్ తీస్తే కూడా మొత్తం తెలిసిపోతుంది మనకు. మనం ఏం చెప్తలేము. మనకు ఒకటే కావాలి, నా తమ్ముడికి ఏమైనా చేసి న్యాయం కావాలి. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ ఉన్నది. 2 డేస్ ముందర హార్పిక్ ఇంట్లోనే ఇంతకుముందు అట్లా ఘోరంగా టార్చర్ చేస్తే అతను హార్పిక్ తాకేసింది. మరి ఇన్నిసార్లు టార్చర్ చేసినప్పుడు మీరు ఎందుకు కానీ పోలీసులని కానీ లేకపోతే మీకు ఇప్పుడు తెలిసింది? చచ్చిపోయినాక తర్వాత తెలిసింది. ఇవంతా ఎవరు చెప్పారు మీకు? వాళ్ళు దోస్తులు, వాళ్ళకి తెలుసు, దోస్తులకు తెలుసు, కానీ ఎప్పుడు మీ వరకు తేలేదు. నేను అడిగాను అది కూడా, ఎందుకు నా ముంగల మేము డాడీ మేము చిన్నప్పుడు ఒకటే ఊరు ఒక్కో జాగాలే 2 రోజులు ఎందుకు చెప్పలేరంటే, లేదా మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదని. ఇందు లోపల ఏదో పెద్ద ఘోరం నడుస్తుంది, ఏదో పెద్ద కుట్ర ఉంది ఇది. ఎందుకంటే ఇది आमे उंदी एटला ना, इसके पीछे और कितनों का हाथ है. वो पुलिस वाले निकालना, मेरे बच्चे का इंसाफ करना, मेरे बच्चे को छोड़. वो बच्ची को अब तक क्यों छोड़े? अगर वो बच्ची मर गई तो मेरे बच्चे को छोड़ते थे, तो उसको क्यों छोड़े अब तक? खामोश बैठी वहाँ की पुलिस, खामोश बैठ गई. बेटा, मेरा बेटा चलेगा, वो बच्ची खामोश क्यों बैठी है पुलिस? बहुत टॉर्चर करी. वो बहुत टॉर्चर करने से वो बच्चा क्या करा क्या नहीं मालूम, मगर उन्हें फांसी उन्हें नहीं डाल लिया. बच्चा मेरा बच्चे को मार के वो लोग खुद टंगाई सो है. 100 कितनों का हाथ है वो पुलिस वाले निकालना. अगर नहीं निकाले तो वो पुलिस वाले दुनिया वालों को पुलिस वाले से मार रहे. फिर हाँ, पुलिस वाले छोड़ दे रहे, मार दे रहे बच्चे. अगर बच्ची का रहा तो बहुत रिस्क ले रहे पुलिस वाले. ఇప్పుడు ఇంత ఘోరమైన తర్వాత కూడా ఎవరు అడిగేవాళ్ళు లేదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు పేరు అడిగారంట అక్కడ, ఇమ్రోజ్ పటేల్ అంటే లేదా ముస్లిమా అని. ఈ విధంగా అంటే మీరు కేసుని చూస్తారా, క్యాస్ట్ని చూస్తారా? మనం మానవ జాతి ఉన్న తర్వాత మానవ ధర్మమే ఉంది, అది ముందు నిలబెట్టాలి. దాని తర్వాత అంతా అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడనే ఎండ్స్ తెలిసిపోయింది ఇది హిందూ ముస్లిం అనేది. ఇది వాళ్ళ ఇద్దరిది సంబంధం. ప్రేమ గుడ్డిది, చౌటిది, అవుటిది పెద్ద మనుషులు చెప్పారు. ప్రేమ కులం పెరగది, మతం పెరగదని. ఇటువంటి ప్రేమలు తీసుకొని ఏం చేయాలి? ఒక ప్రాణానికి ఒక ప్రాణం మాకు అయితమైతే. దీని గురించి మాకు సమాజం లోపలే న్యాయం కావాలి.
వాళ్ళ తల్లికి తండ్రికి ఏం సమాజం లోపల న్యాయం ఇస్తారు దేవుని దయ ఉంచి మీరు చేసి ఏదైనా ఒక న్యాయం చేయండి మాకు అంతే. పోలీసులు ఏమంటున్నారు అసలు వాళ్ళ వర్షన్ ఏముంది? मैं स्टार्ट से बोलना चाहूँगा 7 तारीख के दिन हमारे को जो है ना एक कॉल आया जो इमरोज के जो है ना फ्रेंड का था। उन्होंने फ़ोन करके बोले कि चाचा तेलुगु मिस्टेक हो गई, चाचा कि अर्जेंट आ जाओ, इमरोज थोड़ा जो है ना थोड़ा प्रॉब्लम में है। तो हम सीधा क्या करें आलम हम पूरे भाई, मैं उनका चाचा हूँ, मेरे बड़े भाई का बेटा है, हम पूरे मिलके जो है ना सीधा इमीडिएट चले गए। जाने के बाद पूरी पुलिस वहाँ पे थी। जाने के बाद वहाँ पे पूरा सिचुएशन देखे। सिचुएशन में हमको ये बात मालूम ही हुआ जाने के बाद, जब तक वो कहाँ था, किसके साथ था, किसके साथ रह रहा था, कोई फैमिली मेम्बर्स को नहीं मालूम, कोई भाई को नहीं मालूम। అంటే ఎప్పుడు కూడా చెప్పలేదు నేను ఇక్కడ ఉంటున్నాను ఈ రూమ్ దగ్గర అని. మీరు కూడా ఎప్పుడు అక్కడ వెళ్ళలేదు? మేము ఇంతవరకు పోలేము. అసలు ఏమున్నదంటే వాళ్ళు ఒకటే జాగా పని చేసేటప్పుడు వాళ్ళు అక్కడ అంటే ఇద్దరు ఎక్కడ